కీర్తన గ్రంథం 31 అధ్యాయము 23వ వచనంలో భక్తుడు దావీదు గారు చెప్పే మాటను మనం జ్ఞాపం చేసుకుందామండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును అన్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించాలట. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారు పెద్ద ఆమె నా దారంతా పోతుంటే, పాస్టర్ గారు మీరు ఎలా వెళ్తున్నారు కదా, మరి అక్కడ చిన్న పని ఉంది, ఆ పని చేస్తారండి అన్నారు అనుకోండి. ఆ పని చేసి వస్తే ఆమె మాట విన్నాను కాబట్టి ఆమెను ప్రేమించినట్టు, అంతే కదా. నేను చేయనండి, నాకు సంబంధం లేదంటే అన్నాను అనుకోండి, ఆయన మీద ప్రేమ ఉన్నట్ట, ఆవిడ మీద ప్రేమ ఉన్నట్ట, పెద్ద ఆవిడ కదా చెప్పింది అని మర్యాదగా మనం చేసి వచ్చామనుకోండి, ఆమెను ప్రేమించినట్టు ఆమె మనసులో ఉంచుకుంటుంది. నా కొడుకు అంతటి కొడుకోడు చేసాడు అని మనసులో ఉంచుకోండి. రేపొద్దున అది అవసరం వచ్చి, అమ్మ నాకు అవసరం వచ్చిందంటే సరేనమ్మా తీసుకెళ్ళు అని ఆమె నాకు ఇవ్వటానికి, ఆపద సమయంలో ఆదుకోవటానికి, లేకపోతే మాట సహాయం చేయటానికి ఆమె ముందుకు వస్తారు, అంతే కదా. ప్రేమించడం అంటే ఏంటంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటే, ప్రేమించుట అంటే దేవుని మాట వినటమే ప్రేమించటం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మాట వినాలి కదా, వింటేనే మనం ఆయనను ప్రేమించినట్టు. వినకపోతే ప్రేమించినట్టు అవుతుందా? నన్ను ప్రేమించండి అని దేవుడు అంటున్నాడు. ప్రేమించడం అంటే ఆయన మాట మనం వినటమే యేసును ప్రేమించటం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించటం. ఆయన చెప్పిన మాట వినటమే దేవునిని ప్రేమించటం. అది కష్టమైనా సరే, నష్టమైనా సరే మన ఆయన మాట వినాలి. నీ కష్టంగా ఉంది ప్రభువా, నేను చేయలేను, నా వల్ల కాదంటే దేవుని ప్రేమించినట్టు అవుతుందా? దేవుడు ఏమన్నాడు? నా ఆజ్ఞను గైకొనండి, నేను చెప్పిన మాట వినండి. ఆజ్ఞ అంటే ఆయన మాట వినటమే దేవునిని ప్రేమించటం. నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్నాడు. మనము ఆయన మాట వినకుండా, ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటే, పొరుగువాడిని చూసి ఎప్పుడు చూసినా మనం ఏదో దెబ్బలాట పెడుతూ ఉంటే, పొరుగువాడిని చూసి ఏదో విధంగా చూటుపొట్టి మాటలు మాట్లాడి వాడిని వేధిస్తూ ఉంటే అది ప్రేమించినట్టు అవుతుందా? అది కాదు. ప్రేమ అంటే అండి, దోషాలు అంటాడు. ప్రేమ దోషాన్ని కప్పేస్తుందంట. ఏం కప్పుతుందండి? ప్రేమ దోషాన్ని కప్పేస్తుంది. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎదుటివాడు ఎన్ని తప్పులు చేస్తున్నాం, వాటిని కప్పేసి వాటిని బయటికి రానివ్వకుండా, వాడు మన పట్ల ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా వాటిని ఓర్చుకుని మనము ఎదుటివాడిని ప్రేమించటమే, ఎదుటివాడిని క్షమించటమే, దేవుని ఆజ్ఞను మనము పాటించటము, దేవుని ఆజ్ఞానుసారం జీవించటము, ఆ దేవుని ఆజ్ఞానుసారం జీవించటమే దేవునిని ప్రేమించుట అన్నాడు. ప్రేమించటం అంటే దేవుని చెప్పిన మాట మానేసి మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తే దేవుని ప్రేమించటము కాదండి. దేవుడి మాట వింటేనే మనము ప్రేమించబడతాము, దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని అడుగుతారు, ఆయన యోహాను తన శిష్యులకి నేర్పిన ప్రార్థన ఏదైతే ఉందో అటువంటి ప్రార్థన మాకు కూడా నేర్పమని అడిగినప్పుడు ఆ ప్రార్థనలో ఒక మాట వ్రాయబడింది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేయమన్నాడు. మన రుణస్థులు ఎవరండి? మనమంటే పడని వారు, మనమంటే కోపం పడేవారు, మనమంటే తిట్టేవారు, మనమంటే కొట్టేవారు, మనం చూస్తే ద్వేషించుకునేవారు, మనల్ని చూస్తే రాసి రంపని పెట్టింటే వారు ఎవరైతే ఉన్నారో వారు మనందరికీ రుణస్తులే. అన్యాయంగా అన్నారు కదా మనల్ని, వారు మనకు రుణపడి ఉన్నారు కదా. అటువంటి రుణస్తులు మనం ఏం చేయాలి? మనము క్షమించాలి. క్షమించిన తర్వాత దేవుడు మన తప్పుల్ని, మన పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమిస్తాడు. ఒకటి పాపాన్ని, ఒకటి తప్పుని మనం క్షమించకపోతే దేవుడు మన పాపాన్ని, మన తప్పుని ఆయన క్షమించడండి. మనం క్షమిస్తేనే క్షమించబడతాం. మన ఉత్తూరు పుణ్యాన్ని క్షమించబడాలనైనా వాడిని నాశనం చేయంటే దేవుడు నాశనం చేయాలి. వాడికంటే ముందు మనమే నాశనం అయిపోతాం. కాబట్టి మనం ఆయన ఆజ్ఞను పాటించటమే ఆయన ఆజ్ఞానుసారం జీవించటమే యేసు ప్రభువుని ప్రేమించుట. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి.
దావీదు గారు ఈ మాట ఎందుకు చెప్తుందంటే మీరందరూ కూడా ఆయన ఆజ్ఞానుసారం జీవించండి. ఆయన చెప్పిన మాట మీరు వినండి. విన్నప్పుడు మీ విశ్వాసమును బట్టి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అవును కదా, మనకి విశ్వాసం ఉండబట్టే కదా, విశ్వాసం ఉండబట్టే కదా దేవుని మనం ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించినప్పుడు మనకి ఎంతబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుష్టుడు మన మీద పడినప్పటికీ కూడా మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి వాడికి హాని తలపెట్టకుండా మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మన విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని కాపాడుతాడట. యోహాను సువార్త 14:10-15 కూడా యేసు ప్రభు వారు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాట వింటాం, అంతే కదండి. యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాట వింటాం, ప్రేమించకపోతే ఆయన మాట వింటామా? వినం కదా. మీరు నన్ను వెంబడించండి అన్నాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం ఆయన వెంబడిస్తే ఆయన మాట విన్నట్టే. మనం వెంబడించట్లేదంటే ఆయన మాట వినలేనట్టే కదా, అవును కదండి. యేసు ప్రభు వారు ఏమన్నారు? నన్ను వెంబడించండి అన్నాడు. ఒక సుంకపు మెట్ల దగ్గర ఓ మత్తయ్య అనే ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని వ్యాపారం ఏంటంటే ఆ ప్రాంతాల్లో సంత మార్కెట్లు లేకపోతే ఇతర దుకాణాల మీద పన్నులు వేసి ఆ పన్నులు వసూలు చేసుకునే వ్యక్తి. ఇతను ఏం చేస్తారంటే ఈ మత్తయ్య అనే వ్యక్తి సంవత్సరానికి ఒకసారి రాజుల దగ్గరికి పోయి ఆ ప్రాంతం అంతా కూడా పాట పాడుకుంటాడు, డబ్బులు ఇచ్చి పాట పాడుకుంటాడు. గుత్త వ్యాపారం, గుత్తపు సుంకపుదాడు, గుత్తకే తీసుకుంటాడు. ఈ ప్రాంతాలంతా నేను పాడుకుంటాను, ఈ ప్రాంతం అంతా కూడా నేను డబ్బులు ఇచ్చి మీకు ఆ డబ్బులు నేను వసూలు చేసుకుంటానని ఆ డబ్బులు రాజులు కట్టి వచ్చి ప్రతి దుకాణం మీద కూడా ₹2 వసూలు చేయాలనుకోండి, ₹4 వసూలు చేసేవాడు. ఇంకొకరి దగ్గరికి పోయి ₹1 వసూలు చేయాలనుకో ₹2 వసూలు చేసేవాడు. ఇస్తావా చేస్తావా అనేవారు. ఇవ్వకపోతే అదొక తంట. వెళ్ళి రాజుల దగ్గర చెప్పేవారు. వాళ్ళు సైనికులు పంపించేవారు, వీళ్ళని కొట్టి తీసుకెళ్ళి బందికాణాలు వేసి బంధించి జైల్లో వేసేవారు. కాబట్టి రాజులకు జడిసి, అధికారులకు జడిసి, పెద్దలకు జడిసి ఆ గుత్తపు సుంకదారుడు ఎంతైతే అడిగాడో అన్యాయంగా అడిగినా సరే ఉన్నా లేకపోయినా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవారు. లేనట్టు వారైతే మన దగ్గర లేవు అంటే వాళ్ళని కొట్టి జైల్లో కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి గుత్తపు సుంకపుదారుడు గుత్తపు మెట్ల దగ్గర ఆ సుంకపు మెట్ల దగ్గర కూర్చున్నాడు. సుంకపు మెట్లు అని వ్రాయబడ్డారు. సుంకపు మెట్లు అంటే ఈ మన చాలా చోట్ల ఫైనాన్స్కి వెళ్తూ ఉంటాం మనం, అవును కదండి. డబ్బులు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, అక్కడక్కడ ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. ఒక మోటార్ సైకిల్ కావాలనుకోండి, ఆ ఫైనాన్స్ కంపెనీ ఎక్కడైతుందో అక్కడికి వెళ్తాం. నాకు ఒక మోటార్ సైకిల్ కావాలండి అంటే వాళ్ళు లోన్ ఉన్నాయి చూసుకో అంటారు, లేకపోతే షోరూమ్ నుంచి కావాలంటే నేను ఇప్పిస్తాను అంటాడు. ఇప్పుడు 60,000 70,000 ఉంటుంది. ఆ 70,000 80,000 ఇచ్చి మరి మనం మోటార్ సైకిల్ తీసుకోలేం కాబట్టి మీరు ఫైనాన్స్ చేయండి, నేను 10,000 20,000 ఇస్తానంటే ఆ 10,000 ఇచ్చుకున్న తర్వాత కనవ డబ్బుకి వాళ్ళు ఫైనాన్స్ చేసి లాభాన్ని వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఒక స్థలం అంటూ ఆ ఫైనాన్స్ వ్యాపారం వాళ్ళకి నిర్ణయించబడ్డది. ఒక చోట ఉంటాడని మాకు తెలుసు, పలానా సెంటర్లో, పలానా వీధిలో, పలానా షాప్లో పలానా వాళ్ళు పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బు కట్టాలని మనకు తెలుస్తుంది. అలాగే ఈ 6 రోజుల్లో కూడా సుంకపు గుత్తదారులు ఏం చేశారంటే సుంకపు మెట్లు అని ఒక మెట్లు ఉండి ఆ మెట్ల దగ్గర కూర్చున్నప్పుడు ప్రతి వారు కూడా పలానా మెట్ల దగ్గర మత్తయి ఉంటాడు, పలానా వ్యక్తి దగ్గర వేరేవాడు ఉంటాడు, పలానా వ్యక్తి దగ్గర పలానా మెట్ల దగ్గర ఇంకొకటి ఉంటాడని తెలుసుకుని వీరందరూ ఏం చేస్తారంటే ఆ సుంకం కట్టడం కోసం ఆ మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మత్తయ్య గారికి డబ్బు కట్టేటువంటి వాడు. ఇదంతా కూడా వ్యాపారం చేస్తున్నప్పుడు మరి అతని దగ్గర డబ్బు సంచి ఉంటుంది, అలాగే పత్రాలు ఉంటాయి, అధికారం ఉంటుంది, రాజుల అధికారం ఉంటుంది, అతనికి గౌరవం మర్యాద సొసైటీలో అందరూ కూడా గౌరవిస్తారు. సుంకాలు విధించే మత్తయ్య గొప్పవాడని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి గొప్పవాడు ఆ పక్కన కూర్చుని ఆ సుంకపు మెట్ల దగ్గర కూర్చుని సుంకాలు వసూలు చేస్తున్నాడట. యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళ్తున్నాను, పిలిచారు, మత్తయ్యా నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్క మాట ఏమన్నాడండి? మత్తయ్యా నన్ను వెంబడించు అన్నాడు. రెండో మాట లేదు. నేను ఎందుకు వెంబడించాలని అనలే, నీతో నాకు వస్తే నాకేం ప్రయోజనం అని అడగలే. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు అక్కడ వదిలిపెట్టాడు, ఆ మెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ బలలు అక్కడ వదిలిపెట్టాడు, మనుషులను వదిలిపెట్టాడు, యేసు ప్రభు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని ప్రేమించినట్టే కదా, యేసు ప్రభుని అతను ప్రేమించినట్టే కదా. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, శోధనలో ఉన్నా, వేదనలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, కలిములు ఉన్నా, లేములు ఉన్నా, దరిద్రత అనుభవిస్తున్నా, ధనవంతుడిగా ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా
దేవుడు మనం పిలిచి నన్ను వెంబడించు అంటే ఆయనను వెంబడించే అనుభవం మనకు కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆయన ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. అంతే కదండి, ఆయన వెంబడిస్తేనే మనం ఆయన ప్రేమించు. నేను వెంబడించును, నాకు రోగం వచ్చింది, నేను వెంబడించును, రోగం తగ్గిపోతే నేను వెంబడిస్తానంటే అది వెంబడించడం అవుతుందండి. కొంతమంది అరాకొర క్రైస్తవులు సంఘానికి వస్తూ ఉంటారు, దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, బాప్తిసం అనేది తీసుకోరు. నమ్మి బాప్తిసం పొందండి అన్నాడు దేవుడు. మరి నమ్మి బాప్తిసం తీసుకుంటే ఆయన మాట విన్నట్టే కాదా? లేకపోతే తీసుకోకపోతే ఆయన నమ్మినట్టు కాదు. నమ్మి బాప్తిసం పొందండి. నమ్మకపోతే మీ కర్మ, మీరు శిక్ష పాత్రలు అవుతారని యేసు ప్రభువు చెప్పినాడు. నమ్మి బాప్తిసం తీసుకోకుండా చాలామంది దేవుని సంఘానికి వస్తూ ఉంటారు. సంవత్సరాలనే కానీ వారిలో మారు మనసు ఉండదు. రోజుల దగ్గర పడుతున్నాయి, ప్రభు వచ్చే వేళ అయింది, మనం మారు మనసు పొంది ఈ రోజున బాప్తిసం తీసుకుందాం. ప్రభు చెప్తున్నాడు కదా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని, మనం ఆయన ఆజ్ఞను పాటిందాం అని ఎవరన్నా అనుకుంటారు? కొంతమంది అనుకోరండి. వారికి చెప్పే సాకులు ఎలాగుంటాయంటే, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలండి, మా అబ్బాయికి పెళ్ళి అయితేనండి నేను బాప్తిసం తీసుకుంటాను, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వాలండి, పెళ్ళి అవుతేనే కానీ నేను బాప్తిసానికి రానండి, ఎందుకంటే మా సమాజంలో ఒప్పుకోరండి, మా సమాజంలో నిలబడనియరండి, మా సమాజంలో మేము గొప్పగా పేరు కాంచిన, లేకపోతే మా సమాజం నుంచి వెలివేస్తారండి అని ఇలాంటి షాకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక బాప్తిసం తీసుకోవడానికి చాలా సమయం ఉందండి. అందుకే లేకపోతే ఆ పాస్టర్ గారు సరిగ్గా నడవట్లేదండి, ఆ పాస్టర్ గారు సరిగ్గా బోధించట్లేదండి, ఆ పాస్టర్ గారు సరిగ్గా మాట్లాడట్లేదండి, వాక్యం చెప్పడం రాదండి, ఆ పాస్టర్ గారు వంకరగా ఉన్నాడండి, టెంకరగా ఉన్నాడండి అని చెప్పి అంతకంటే ముందుగా ఆ పాస్టర్ గారి మీద ఈ నింద మోపేస్తారు. అతని గురించి నేను బాప్తిసం తీసుకోవట్లేదండి, తీసుకుంటే ఏం ప్రయోజనం అండి, వాడే సరిలేడు, నేనేం తీసుకుని బాప్తిసం తీసుకుని ఏం చేయనండి అంటారు. నువ్వు దేవుడి దగ్గర మరి ఎదురువాడి మీద నిందల మోపే హక్కు, అధికారము నీకు లేదు. ఎవడి క్రియలను బట్టి వాళ్ళకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మొట్టమొదటి నీదేదో చూసుకోవాలి. మనం అనుకుంటాం నా కంటిలో ఏమీ లేదనుకుంటాం, కానీ మన కంటిలో దూలమే ఉంది, ఎదురువాడి కంటిలో నలుసుని చూపిస్తుంటాం. ఎదురువాడి గురించి మనకు అనవసరం. దేవుడు ఏం చెప్పాను అది మాత్రమే మనం చేయాలి. ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే మనము ఆయనను ప్రేమించిన వారం. 6 మాట చెప్పలేదు మా అత్తయ్య గారు. వెంటనే యేసు ప్రభు వెనకాల పడ్డాడు. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగలే, నువ్వేం చేస్తున్నావు అని అడగలే, నీతో వస్తే నాకు ఏం ప్రయోజనం, మరి భోజనం దొరుకుతుందా, బట్టలు దొరుకుతాయా, నా భార్య బిడ్డలు తెలిస్తే నా భార్య బిడ్డలకి ఎవరు పోషిస్తారు, నా అప్పులు ఎవరు తీరుస్తారని ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు అడగలేదు. వెంటనే మా అత్తయ్య గారు యేసు ప్రభు వెనకాల పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన స్వచ్ఛమైన దేవుని సేవకుడిగా మార్చబడి, కష్టమైనా సరే నష్టమైనా సరే ఆ వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని చెవుని పెట్టాలి. దేవుడు చెప్పిన పని ఏదైతుందో మనము బాధ్యతగా దాన్ని తీసుకుని చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ దేశపు రాజు ఆహాబ్ అనే రాజు ఒక దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు. ఎటువంటి అంటే దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు. దేవతా స్తంభాలు నిలబెట్టడము, వాటికి పూజలు చేయటము, ఎత్తైన స్థలాలపైన వాటికి ఆ విగ్రహాలకి ఆ పచ్చని చెట్లకి దూపాలు వేసి అక్కడ బలులు అర్పించడము, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే దేవుడికి కోపం వచ్చింది. ఓ దైవభక్తులు, నీ వెళ్ళి మరి ఆహాబు రాజు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి బోధించిన ఆ ఏలియా గారు ఆహాబు రాజు దగ్గరికి పోయాడు. రాజుల దగ్గరికి వెళ్తే రాజులు ఎవరన్నా ఊరుకుంటారా అండి? ఒక వ్యక్తి వెళ్ళి చెప్తే ఊరుకుంటాడా? వెంటనే అధికారం వచ్చేస్తుంది, వెంటనే గర్వం వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది. వీడు ఎవడన్నా నాకు చెప్పడం ఏంటి అని ఒక మనసులో ఒక గర్వం వచ్చి అతను తరవటం మొదలు పెడతాడు. ఆహాబు రాజు ఎదురుకొండగా ఏలియా నిలబడ్డాడు. ఇదిగో నువ్వు చేసే పనుల వల్ల, చెడ్డ పనుల వల్ల ఆకాశపు మంచు అయినను ఇంకేంటి వర్షమైనను 3.5 సంవత్సరాల పాటు కురవదు, ఇది దేవుడు చెప్పు రమ్మన్నాడు అని. అది కష్టంలో నష్టము, దేవుడు చెప్పమన్నాడు, చెప్పు రావాలి అంతే. దేవుడి మాట వినాల్సిందే. నేను వెళ్ళను, నాకు కుదరదంటే కుదురుతుందా? కాబట్టి అతను వెళ్ళి అతనితో చెప్పాడు. వెంటనే అతను కోపం వచ్చేసి ఏలియా అని అంటున్నాడు, నా పగవాడా నేను ఇంకా చంపలేదు, చంపకుండా వదిలిపెట్టాను, అదే తప్పు చేశానని ఏలియాని తరవటం మొదలు పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఏలియాని తరవటం మొదలు పెట్టాడట. ఏలియా పరుగులు తీస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ కేరూతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు. ఈ యొక్క దేశంలో వర్షం కురవదు, ఆకాశం నుంచి కురవదు, కాబట్టి పశువులకు నీళ్లుండవు, తినడానికి ఆహారం ఉండదు, పచ్చగడ్డి మొలవదు, పశువులు చచ్చిపోతే నిన్ను మాత్రం నేను పోషిస్తాను. ఆ కేరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. ఎందుకు నాయన కష్టం నాకు?
మనం ఏమంటాం, ఎందుకు నాయన ఈ కష్టాలు, మాకు ఏం చేసేవని మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడక్కడ పరుగులు పెట్టేస్తున్నాం, అన్నం లేకుండా చేసావు, బట్టలు లేకుండా చేసావు, మా కుటుంబమే లేకుండా చేసావు, ఎందుకు నాయన అని మనం అంటాం కదా. అలా ఏలీ గారు అనలేదండి, నీ చిత్తం ప్రభువా అన్నాడు. పరుగులు తీసుకుంటూ పోయాడు కేరుతు వాగు దగ్గరికి. దేవుడు చెప్పాడంటే, ఎక్కడో నీకు వస్తాయి కాకులు, వస్తాయి కాకులు పట్టుకొచ్చి నీకు ఆహారాన్ని ఇస్తాను. కాకులు ఆహారం పట్టురావటం, ఓ మనిషి పట్టురావచ్చు పర్వాలేదు, కానీ ఒక కాకులు పట్టురావడం ఆహారం. కాకులు ఆజ్ఞాపించినప్పుడు ఆ కాకులన్నీ కూడా మాంసం ముద్దలు పట్టుకొచ్చి ఏలీ గారు ఎదురుకుండా వదిలినప్పుడు కేరుతు వాకు దగ్గర ఆ నీళ్లు తాగాడు, ఆ మాంసాన్ని తిని కొన్ని రోజులు బ్రతికాడు. అయిపోయింది ప్రభా, ఎందుకు వచ్చిన నా కర్మదినాలు, నా ఇంట్లో నేను కూర్చుంటే వదిలిపోయాను కదా, నాకు ఇంట్లో నేను కూర్చొని నా పని చేసుకుంటూ వదిలిపోయాను కదా, నీ మందిరం రావటం వల్ల నాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, నేను తరంబడుతున్నాను నాయన, ఎక్కడెక్కడో తరంబడుతున్నాను, ఎందుకు ఆర్థిక ఇబ్బందులతో తరంబడుతున్నాను, రోగాలతో తరంబడుతున్నాను, నిరుగు పొరుగు వారితో తరంబడుతున్నాను, శ్రమలే శ్రమలు, అన్ని శ్రమలే నన్ను చుట్టుకున్నాయి ప్రభా, ఎందుకు వచ్చిన గొడవలే ప్రభా అని ఆ ఏలీ గారి ఇంట్లో కూర్చున్నాడా? కూర్చోలేదు. మనమైతే కూర్చుంటాం, మనం అనేస్తాం దేవుని దగ్గర, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు ఎందుకు వచ్చింది కర్మ అంటాం. కానీ ఏలీ గారు ఆ శ్రమనంతటిని కూడా ఓర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. కష్టమైన నష్టమైనా దానిని మనము అనుభవించి తీరాల్సింది. అదే ఏలీ గారితో దేవుడు అన్నాడు ఒక్కొక్కసారి, ఆహాబు రాజు భార్య పోషించే యెజెబెలు యొక్క ఆ ప్రవక్తలందరితో నువ్వు మాట్లాడు అని అన్నప్పుడు ఏలీ గారు యెజెబెలు పోషించే 400 మంది ప్రవక్తల్ని ఒక పర్వతం పైకి పిలిచాడు. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఒక పోటీ వచ్చి, ఎవరి దేవుడు గొప్ప అంటే అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, దాన్ని దహించలేదు. కానీ ఏలీయా గారు పెట్టిన అర్పణ ఏదైతుందో దాన్ని దేవుడు దహించి దేవుడు ఉన్నాడని ఏలీయా గారికి నిరూపించినప్పుడు ఏలీయా గారి కోపం వచ్చి ఒక కత్తి తీసుకుని ఆ 400 మంది ప్రవక్తలను కూడా చంపుకుంటూ పోయాడు ఏలీయా గారు. ఈ మాట ఎవరున్నారు? యెజెబెల్ అంది. యెజెబెల్ ఎవరు? ఒక అన్యురాలు, దేవుణ్ణి నమ్మనటువంటిది. ఆహాబు రాజు కూడా దేవుణ్ణి నమ్మాడు, కానీ భార్య ఎలా చెప్తే అలాగే వినేటువంటి వాడు, తన సొంత నిర్ణయాలు ఏమి ఉండవు, అన్నీ చెడ్డ పనులే, దేవుడు చెప్పిన మాట వినేటువంటి వాడు కాదు. తన భార్య ఎలా చెప్తే అలాగే వినేవాడు. మనం ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. భార్య చెప్పిన మాట ఎప్పుడు వినాలి? కష్ట నష్ట సమయాల్లో వినాలి తప్ప, కానీ పాప పనులు చేయటానికి వినకూడదు. దేవునికి భార్య ఏం చేయాలంటే భర్త వెనకాల ఉండాలి. భర్త వెనకాల ఉండి ఆలోచన చెప్పి, మంచి ఆలోచన చెప్పి నడిపించే బిడ్డగా ఉండాలి. భార్య మాట విని ఆహాబు ఏం చేశాడు? వెళ్ళి తన భార్యతో చెప్పాడు, ఏలియా 400 మంది ప్రవక్తలను చంపేశాడు. ఈ ప్రవక్తలు ఎవరంటే బయలు దేవతలకు పూజలు చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, వాటికి బలులు అర్పించేటువంటి వారు. ప్రవక్తలందరినీ చంపుతామా? 400 మంది ప్రవక్తలను చంపుతామా? తెల్లారిసరికి నిన్ను కూడా ఇదే సమయానికి వాళ్ళతో పాటుగా నిన్ను పైలోకానికి పంపించేస్తానని ఆమె కౌరు పెట్టగానే ఈ ఏలియా భక్తులు పరుగులు తీస్తున్నాడు. ఇదేం కర్మ ప్రభువా, ఇదేం కర్మ ప్రభు, నీ మాట వింటే నీ శ్రమల, నీ మాట విని నీ మాట అనుసారం జీవిస్తే, నీ ఆజ్ఞ ప్రకారం జీవిస్తే నాకు ఇన్ని శ్రమలు వస్తాయా? నేను ఇప్పుడు ఎక్కడ పరిగెట్టాలి? ఏ దిక్కుకు పోవాలి? నన్ను చంపుతానంటుంది యెజెబెలు, నేను ఎక్కడికి పోవాలి? ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చు, నన్ను కాపాడు అని అడగాలి కదా. అలాగలగలే, ఎందుకు వచ్చిన శ్రమనైనా అని పరుగులు తీస్తున్నాడు. ఎక్కడ పరిగెడుతున్నాడు? అడవి ప్రాంతాల్లోకి పరిగెడుతున్నాడు, అడవిలోకి పరుగులు పెడుతున్నాడు. అడవిలోకి పరుగులు పెట్టి అలిసిపోయి అక్కడ ఏడటం మొదలుపెట్టాడు, ప్రభువా మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, అది ఎందు మా పితరులందరూ నిన్ను చూశారు, కానీ ఈ రోజున వాడికంటే గొప్పవాళ్ళని కాదు, కానీ ఈరోజు ఇటువంటి శ్రమలు వచ్చాయి, ఎందుకు వచ్చిందిలే ఈ శ్రమ, నన్ను తీసుకుపో, నన్ను చంపి అని ఏలీ గారు దేవుడి దగ్గర మొరపెడుతున్నాడట. ఏమన్నాడండి? ఎందుకు వచ్చిందిలే ఈ శ్రమ, నన్ను చంపి, నన్ను తీసుకుపో అని అంటూ ఉన్నాడట. నిజానికి మనం చాలాసార్లు అలాగంటాం కదండి. మనం చనిపోవటానికి ఇష్టం ఉండదు, కానీ మనం ఏమంటాం? చచ్చిపోతే వదిలిపోయాను, మనం చస్తే ఈ శ్రమలు ఉండకపోవు, మనం చస్తే ఏ గొడవ ఉండదు, ఏ ఇరుకు ఉండదు అని మనం అనుకుంటాం కదా. చచ్చిపోతే బాగుండు అనుకుంటాం, కానీ మనం చచ్చిపోలేం. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట ఎలాగొస్తుందంటే హృదయంలోంచి బాధను బట్టి, హృదయంలోంచి వేదనను బట్టి మనకు ఆ మాట వస్తుంది. మనము ఆ మాట అంటూ ఉంటాం, కానీ మనము చచ్చిపోలేం. చచ్చిపోవాలంటే చాలా కష్టమండి. చచ్చిపోవడానికి ఒక ధైర్యం కావాలి. ఏలీ గారు అదే అంటున్నాడు, ఇదిగో ఎందుకు వచ్చింది ప్రభు నాకు ఈ బ్రతుకు, నన్ను చంపే అని అంటున్నాడు. అక్కడ యెజెబెలు చంపేస్తానంటే పరుగులు తీశాడు, ఇక్కడికి వచ్చి మాత్రం దేవుని దగ్గర నన్ను చంపే అని అంటూ ఉన్నాడు. చచ్చిపోవటానికి ఇష్టపడిన వాడు యెజెబెలు చేతిలోనే చనిపోవచ్చుగా,
అక్కడ చనిపోవట్లేదు, ఇక్కడ పరిగెట్టుకు వస్తున్నాడు. ఇక్కడ నన్ను చంపేయని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మన చావలేము కానీ దేవుని దగ్గర శోధిస్తూ ఉంటాం, దేవుని శోధిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభా ఎందుకు వచ్చింది నన్ను చంపేయని. అక్కడ బదిరీ వృక్షం ఉంటే బదిరీ వృక్షం కింద పడి నిద్రపోతున్నాడంట. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు, బాగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలసిపోయాడేమో, పరుగులు తీసాడేమో, దేవుని మాట విని చెప్పమన్నది చెప్పేశాడు, చంపమన్న వాళ్ళు చంపేశాడు. తర్వాత ఏమవుతుందో తనకు అనవసరం. దేవుడు చెప్పమన్నాడు, చెప్పొచ్చాను. దేవుడు చంపేయమన్నాడు, చంపేశాను. ఇంక తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు, దేవుడికే తెలుసు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పమంటే చేశాడు, దేవుడు ఏం చెప్పమంటే చేశాడు. నాకు అదే తెలుసు, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు ఏం చెప్తే అది నేను చేశాను, అంతే. అదే తెలుసు అతనికి. ఆ పరుగులు తీసి అరణ్య ప్రాంతాల్లో బదిరీ వృక్షం కింద పడుకున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతను లేపాడు. ఏలియా, ఏలియా, ఏలియా లెగు, ఏలియా లెగు అని లేపినప్పుడు అతను లేచి చూసేసరికి తన తలభాగములో నిప్పు మండుతూ ఉందట. ఆ నిప్పు మీద ఒక అప్పము కాలుతూ ఉంది, ఒక నీళ్ల బుడ్డి పెట్టబడి ఉంది. లేచి చూశాడు, దేవదూత అంటుంది, ఏలియా ఆ రొట్టె తిని ఆ నీళ్లు తాగమనగానే ఆ ఏలియా గారు ఆ రొట్టె తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ అలసట చేట నిద్రపోయాడు. ఆడ నిద్రలో ఉన్నప్పుడు కాసేపటికి మళ్ళీ దేవదూత వచ్చి, ఏలియా లెగు, ఇప్పుడు లెగు, నీ ముందు చాలా ప్రయాణం చేసే దూరం ఉంది, ఇంకా చాలా దూరం నువ్వు వెళ్ళాలి, చాలా దూరం నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మిగతా అప్పాన్ని తిని ఆ నీళ్లు తాగమంటే ఆయన లేచి నిప్పుల మీద కాలుతున్నటువంటి అప్పాన్ని తీసుకు తిని ఆ నీళ్లు తాగి 40 పగలు 40 రాత్రులు అడవి ప్రాంతాల్లో నడుచుకుంటూ దేవుడు పర్వతం అనేటువంటి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆగాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 పగలు 40 రాత్రులు ఎవరైనా భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా పరిగెడతారండి? అంత దూరం నడుస్తారండి? 40 పగలు 40 రాత్రులు ఎక్కడ కూర్చున్నట్టు లేదు, ఎక్కడ పండుకున్నట్టు లేదు, ఎక్కడ నిద్రపోయినట్టు లేదు, ఎక్కడ అలసట నొందినట్టు లేదు. అతను నడుస్తూనే ఉన్నాడు 40 పగలు 40 రాత్రులు. అంటే ఎంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు పర్వతం అనబడిన దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ గుహలో ఉన్నాడు. ఏమండి, దేవుడు ఏమిచ్చాడు అతనికి? చిన్న అప్పము, కొంచెం నీళ్ళు ఇచ్చాడు. అదే దేవుడిచ్చిన జీవాహారము. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన జీవాహారం మనతో ఉంటే, దేవుడిచ్చిన జీవాహారాన్ని మనం భుజిస్తే మనలో అలసట ఉందండి. ఎంత దూరమన్నా ప్రయాణం చేయొచ్చు, ఎంత దూరమన్నా నడవచ్చు. ఏ భయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదురించవచ్చండి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చినవాడు, చెప్పు రమ్మన్నవాడు, నిన్ను కాపాడటం తెలియదు ఆయనకి. బోధించమని చెప్పినవాడు నిన్ను బలపరచడం తెలియదు ఆయనకి. నువ్వు శ్రమ వచ్చినప్పుడు నిన్ను కాపాడటం ఆయనకి తెలీదా? తెలుసు, అన్నీ తెలుసు. నీకు చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు దాని ద్వారా వచ్చే ప్రతి శ్రమ నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట మనం వినాలి. దేవుడు ఏం చెప్పినా సరే, కష్టమైనా నష్టమైనా సరే దాన్ని వినాలి. దేవుడిచ్చే ఆత్మీయ ఆహారం మనం భుజిస్తే ఎంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతాం, ఏదన్నా చేయగలుగుతాం. అంతట మహాశక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మనము ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయన ఆజ్ఞను వింటున్నాం కాబట్టి. ఎందుకు జీవాహారం మనకి ఇవ్వట్లేదు? కొన్నిసార్లు శ్రమల్లో పడినప్పటికీ కూడా మనల్ని ఆదుకునే వాళ్ళు లేడే, మన ఇబ్బందులు పడుతూనే ఉన్నామే, శ్రమలు పడుతూనే ఉన్నామే, ఎదురువాడి చేత శోకంలో పడి ఎప్పుడు విసిగించబడుతూనే ఉన్నామే, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాం, రోగము ద్వారా ప్రతి దాని ద్వారా మనం శోధించబడుతున్నాం. ఎందుకు అంత శక్తి మన దగ్గర లేదంటే ఆత్మీయ ఆహారం మన దగ్గర లేదు. ఆత్మీయ ఆహారం మన దగ్గర లేకపోవడం ప్రత్యేకమైన కారణం దేవుని మాట వినకపోవటమే. దేవుని మాట విని ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే ఆయన ఇచ్చిన ఆత్మీయ ఆహారంతో వీటన్నిటిని కూడా జయించవచ్చు కదండి. విశ్వాసులనైనా కాపాడుతాడు, నాశనానికి పోనీయుడని ప్రభువు అనే దేవుడు. ప్రియులారా, మనందరం కూడా ఆలోచిద్దాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. ఆయన ప్రేమిస్తే ఆయన మీ విశ్వాసమును బట్టి మిమ్మల్ని కాపాడుతాడు. గర్వముగా ప్రవర్తించే వానికి ఆయన గొప్ప ప్రతీకారము చేస్తాడు. ఏ ప్రతీకారము? ఆయన చేసిన ప్రతీకారం ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎవరితో చెప్పుకోలేరు, అంత ప్రతీకారం చేస్తాడు. వారి నిత్యనాశనానికి పోతాడు. ఎందుకంటే దేవుని మాట వినకపోతే
గర్వంగా నడిచినట్టు వాడు ప్రతి ఒక్క జీవితంలో దేవుడు నిప్పులు కుమ్మరిస్తే ఆ బాధ తట్టుకోలేక అది నిత్య నాశనానికే పోతాడు, వాడు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. కాబట్టి ఎవరైనా సరే యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. ఆయనను ప్రేమించండి. ఆయన మాట ఖచ్చితంగా వినాల్సిందే. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధనలో పడినప్పటికీ కూడా ఆయన ఇలా చేయమంటే అలాగే చేయాలి. దాటి మీరిపోయామా మనము ఆయనను ప్రేమించినట్లేదు. ప్రకటన గ్రంథము 2:10 మనం చదువు. దేవుడు మనకు మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారం బ్రతుకుతున్నప్పుడు మన మీద అపాదులు వేసే వాళ్ళు చాలామంది వస్తారు, ఎలేసే వాళ్ళు చాలామంది వస్తారు, మనల్ని ఎలేస్తారు, మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పి మనల్ని ఇరికించే వాళ్ళు ఉంటారు. దేవుని ప్రకారం జీవిస్తే కనుక, వాక్యానుసారం బ్రతికితే కనుక మనం తృణీకరిస్తారు. ఎప్పుడు కూడా మనతో దెబ్బలాట ఆడుతూనే ఉంటారు, మనం ఏదో విధంగా రోడ్డు మీద లాగడానికి చూస్తూ ఉంటారు. ఇదంతా ఎటువంటి తంత్రాలు అంటే అపవాది తంత్రాలు. ఈ అపవాది తంత్రాలను నీ మీదకు వస్తాయి దేవుని మాట వింటే గనక. దేవుడు నీ మీద చూపించిన కృపను చూసి అపవాది నీ చుట్టూరు తిరుగుతూ ఎప్పుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు పాపం వైపు లాగటం కోసం, నిన్ను శోధించడం కోసం. ఎప్పుడు కూడా పరువులందరినీ నీ మీదకి ఎగదోస్తూనే ఉంటాడు. అలా ఎదో చూసినప్పుడు మీరు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. శ్రమలు 10 దినాలకు కలుగుతాయండో, 11వ దినం నీది. దేవునికి స్తోత్రం. శ్రమలు 10 దినాలు వస్తాయి, 11వ దినం దేవుడికి ఇస్తున్నాడు, 11వ దినం బలంగా ఉంటుంది. ఆ రోజున నీకున్నటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదేమో, అంత బలంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. 10 దినాల శ్రమలు వస్తాయి, 10 దినాలు నువ్వు అనుభవించాల్సిందే. 10 దినాల్లో వచ్చే ప్రతి శ్రమను బట్టి ప్రభుకి మహిమ చెల్లించాల్సిందే. 10 దినాలు చాలా పవిత్రంగా జీవించాల్సిందే. ఆ 10 దినాలు దేవుని ఆజ్ఞను మీరు వినాల్సిందే, దేవుని మాట ప్రకారం జీవించాల్సిందే. 11వ దినం నీది. ఆ 11వ దినం రోజున నీ శత్రువులు నీ పక్క నుంచి పారిపోతారు, నీ తట్టు కన్నెత్తి చుట్టూ కూడా భయపడతారు. దేవుడు చేసే గొప్ప కార్యమాలకు గర్విష్ఠులకు ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. ఏ గర్విష్ఠులైతే నీ మీద తిరగబడుతున్నారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను వెలివేశారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను ఇరికించాలని చూశారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను తరమాలని చూశారే, ఆ 11వ దినమున ఆ వారందరూ కూడా దేవునికి ఇచ్చిన అధికారములు బట్టి వారందరూ తరంబడుతూ ఉంటారట. ఎప్పుడు తరంబడతారండి? దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు. నా పిల్లలు నా మాట విన్నారు, నా ఆజ్ఞానుసారంగా జీవించారు కదా, మరి ఇప్పుడు ఆ శత్రువుల చేతిలో వాళ్ళ నుంచి తప్పించాలని దేవుడు కూడా దేవుడు అనుకుని మనందరినీ ఇక్కడ తప్పిస్తాడు కదా, ఆ శత్రువులందరినీ తరుముతాడు కదా. నమ్మకంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలండి? ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో, ప్రభు ఇచ్చిన మాటలలో, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో మనం నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన దాసుడుగా దేవుని దగ్గర ఉండాలి. ఆయన నమ్మటం నేర్చుకోవాలి, ఆయనను ప్రేమించాలి. ప్రేమించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మనం యేసు ప్రభుని ప్రేమిందాం. ఎన్ని సంవత్సరాల పాటు యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించుకుంటూ వచ్చాడు. తల్లి గర్భం మొదలుకొని ఈనాటి వరకు కూడా దేవుడు మనం ప్రేమించుకుంటూనే వచ్చాడు. తల్లి గర్భం నుంచి ఏనాడు ఏది లోటు లేకుండా లేమిలో ఉన్న మనందరినీ తీసుకొచ్చి కలిమిలో కూర్చుండబెట్టి ఓ మహారాజులాగా, మహారాణిలాగా మనందరినీ పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిద్దాం. నాయనా, నా కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో నీవు నాతో ఉంటే నాకు ఎటువంటి బాధ ఉండదు నాయనా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయనా, నన్ను జ్ఞాపం చేసుకో. నా విశ్వాసములు బట్టి ప్రభువా, నేను పడిన శ్రమల్లోంచి నన్ను తప్పించున్నాయన. నాయన, నాకున్నటువంటి విశ్వాసమును బట్టి ప్రభువా, నా శత్రువుల నుంచి నన్ను దూరపరచండి నాయన. నేను ప్రేమిస్తున్నాను నాయన, నన్ను జ్ఞాపం చేసుకోమని ప్రభువుని అడుగుదాం. ప్రభు సన్నిధిలో మోకరించిన ప్రతి వారు కూడా ధన్యులే. ఆయనందు విశ్వాసం వచ్చిన ప్రతి వాడు కూడా ధన్యుడే, రక్షించబడతాడు. అయితే ఈ రోజున మనందరము ప్రేమిందామా యేసు ప్రభువుని. ఇచ్చిన మాట తప్పిపోకుండా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనందరము కూడా పిలువబడదామా. మన తండ్రి అయిన దేవుడు ఆడిన మాట తప్పనివాడు. ఆడిన మాట ఎంత మాత్రము తప్పేటంటే దేవుడు కాదండి. ఆయన మన మాటను, ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. మనం కూడా ఆయన వల్లే ఆయనకు ఇచ్చిన ప్రతి మాటను మనం సంపూర్తి చేసి దేవుని ఎడల ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞానుసారం జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా చిన్నగా స్తుతి